ఎందుకంటే ఏ ఒక్క సినిమాకి అండి బయట నిర్మాతలు ఆయనతో సినిమాలు తీసిన వాళ్ళల్లో ఏ ఒక్కరు ఆయనకి పూర్తిగా రెమ్యూనరేషన్ ఇవ్వలేదు కృష్ణ గారికి రెమ్యూనరేషన్. మాట్లాడుకున్న రెమ్యూనరేషన్ అంటే కాసేపు పక్కన పెడదాం. అసలు మార్కెట్లో ఆ టైంకి కృష్ణ గారి రెమ్యూనరేషన్ ఇది అని అనుకున్న తర్వాత కూడా సినిమాలు సూపర్ డూపర్ హిట్స్ బ్యాక్ టు బ్యాక్ కమర్షియల్ బ్లాక్ బస్టర్స్ కృష్ణ గారు ఎవ్రీ ఇయర్ ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయండి. మనం చాలాసార్లు చెప్పాం కృష్ణ గారి గురించి చర్చ జరగాల్సినంత చర్చ జరగాలి అని ఎప్పుడు ఎందుకు చెప్తామంటే బాధాకరమైన విషయం. కృష్ణ గారికి సంబంధించి చర్చ ఎందుకు జరగదు? 350 సినిమాల్లో నటించి ఒక స్టూడియో అధినేత, ఒక ఎడిటరు, ఒక ప్రొడ్యూసరు, ఒక రైటరు, ఒక డైరెక్టరు, ఒక స్టార్ హీరో, ఆయన గురించి ఎందుకు చర్చ జరగదో నాకైతే అర్థం కాదనమాట. రీసెంట్ గా మంజుల గారు కృష్ణ గారు ఇంటర్వ్యూ చేసిన ఒక వీడియో, అదే ఆ వీడియోలో అదే నాన్న నీకు ప్రొడ్యూసర్లు డబ్బులు ఇవ్వకపోతే నువ్వు ఎందుకు అడగలేదు అని అంటే, పర్లేదు తల్లి దేవుడు నాకైతే ఇచ్చేంత అయితే ఇచ్చాడు కదా, ఇవ్వని దానికోసం నేను ఎందుకు ఇది అలా ఉన్నారు కాబట్టి నాన్న మేము ఇప్పుడు ఇలా ఉన్నాము, మీ దగ్గర నుంచి ఇంత నేర్చుకున్నాము, మాకు సంఘంలో అంత గౌరవం వచ్చింది అని. రావాల్సిన గౌరవాలు పురస్కారాలు రాలేదండి. గౌరవ డాక్టరేట్లు కానివ్వండి, రఘుపతి వెంకయ్య నాయుడు పురస్కారమే ఇవ్వలేదు ఆయనకి. అంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి లేదు. తర్వాత మనకి దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం కృష్ణ గారికి రావాలండి, అది రాలేదు. చాలా బాధాకరంగా ఉంటుంది. రమేష్ నాయుడు గారు చేసిన గొప్ప పాటలు ఏంటంటే ఈ సినిమాయే కాదండి, మీనాయే కాదు, తర్వాత దేవదాసు కూడా కృష్ణ గారు, విజయనిర్మల గారు, జయంతి గారు చేసిన దేవదాసు కూడా చాలా గొప్ప పాటలు చేశారు ఆయన. ఇందులో ఇందాక మనం మాట్లాడుకున్న పెళ్ళంటే నూరేళ్ల పంట, శ్రీరామ నామాలు శతకోటి చాలా ఇష్టం నాకు ఆ పాట. దానికంటే నాకు మరీ ఇష్టమైన పాట మల్లితీగ వంటిది మగువ జీవితం. ఓకే, అవును, ఆల్ టైమ్ ఫేవరెట్. గులాబీ తోటలు అదే మల్లితీగ వంటిది మగువ జీవితము.